అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానికి అనుగుణంగా తమ గమనాలు తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్ళే క్రమంలో ఇతర గ్రహాలతో కలుస్తుంటాయి కూడా. ఇలా ఇతర గ్రహాలతో గ్రహాల కలయికను యుతి అని చెప్తుంటారు. అయితే ఈ డిసెంబర్ నెలలో శనీశ్వరుడు శుక్రుడు కుంభరాశిలో కలుసుకోనున్నారు. ఈ రెండు గ్రహాలు చాలా శక్తివంతమైనవి కావడం వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో మొత్తం రాశులన్నీ ప్రభావితం కానున్నాయి. కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. బిచ్చగాడు సైతం కోటీశ్వరుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతటి శక్తివంతమైన గ్రహాల కలయిక వచ్చే ఏడాది జరగబోతుంది. అయితే ఆ గ్రహాల కలయిక ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చే సంవత్సరం న్యాయదేవుడైన శని సుఖ సంతోషాలు భోగ భాగ్యాలకు కారణమయ్యే శుక్రుడి కలయిక జరగనుంది. ఈ కలయిక అత్యంత శక్తివంతమైనది. ఈ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు అనుకోని విధంగా అదృష్టం పట్టబోతుంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడంతో పాటు ఇప్పటి వరకు వినని శుభవార్తలు వింటారు. అద్భుతమైన కుటుంబంతో పెళ్లి సంబంధాలు ఖరారవుతాయి. ఇంతకీ ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే 3 రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి రానుంది. ఇంతకీ ఆ అదృష్టవంతమైన 3 రాశులు ఏవి, వారికి ఏ విధంగా అదృష్టం కలిసి రానుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటి రాశి వృషభ రాశి. శనీశ్వరుడు శుక్రగ్రహాల కలయిక వల్ల ఈ రాశి వారికి అనేక లాభాలు కలగనున్నాయి. అనుకోని విధంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీని కారణంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అనుకోని స్థాయిలో లాభాలు వస్తాయి. దీంతో వ్యాపారాన్ని కూడా విస్తరించే అవకాశం కనిపిస్తుంది. దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోవడంతో పాటు దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. కొన్ని మంచి స్నేహాలు కుదిరే అవకాశం ఉంది. విహారయాత్రలకు వెళ్లేందుకు కృషి చేస్తారు. ఇక రెండవ అదృష్ట రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2025 అద్భుతంగా ఉంది. ఈ రాశివారు 2025లో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. లేదంటే కొత్త వాహనాన్ని కూడా కొనే అవకాశం కనిపిస్తుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అంది వస్తుంది. దీంతో తప్పకుండా భూమిని కొనే అవకాశం కనిపిస్తుంది. ఆ భూమి విలువ కూడా అమాంతం పెరిగేందుకు అవకాశం ఉంది. కర్కాటక రాశి జాతకులు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే 2025 మీకు మంచి సమయం. ఆ సంవత్సరం మీరు వ్యాపారం ప్రారంభిస్తే లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడవ రాశి కన్యా రాశి. 2025లో ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో పాటు ఈ రాశి వారికి అదృష్టం పట్టబోతుంది. దీని కారణంగా ఈ రాశి వారి జీవితం ఇక ముందు లేనంతగా మారిపోతుంది. వివాహ జీవితం ఆనందమయంగా మారనుంది. ఆర్థికంగా ఇప్పుడున్న స్థాయి నుంచి మరో స్థాయిలోకి మారిపోతారు. అన్ని రకాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సంపన్నమైన జీవితాన్ని గడుపుతారు. కాకపోతే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను పెద్దలను సంప్రదించి తీసుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశివారు 2025లో ఎంత కష్టపడితే అంతలా పైకి వస్తారు. అంతలా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.